వక్ఫ్ బిల్లు మీద ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరేంటి ముందు అనుకున్నట్టుగానే జరిగింది. తెలుగుదేశం పార్టీ ఓవైసీ బెదిరింపులకి లొంగలేదు, లేదంటే కొన్ని సంఘాల వాళ్ళు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా లొంగలేదు. ఫైనల్గా తను కూటమి ధర్మానికి కట్టుబడింది. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ప్లస్ అంతకుముందే సెలెక్ట్ కమిటీకి కొన్ని సవరణలు ఇచ్చింది. ఆ సవరణలు ఆమోదించినటువంటి నేపథ్యంలో ఫైనల్గా బిల్లుకి మద్దతుగా జనసేనకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా మద్దతు ప్రకటించారు, ఓటేశారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని బిల్లుల విషయంలో కూడా త్రిబుల్ తలాక్కు అట్లాంటి ఎన్ఆర్సీ, సిఏఏ లాంటి బిల్లులలో మద్దతు ఇచ్చింది అది ఆ రోజున. ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రతిపక్షంలోకి వచ్చాక వ్యతిరేకంగా ఓటు వేయడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. దానికి సంబంధించినటువంటి కీలక పరిణామమే ఇప్పుడు చోటు చేసుకుంది. వైసీపీకి సంబంధించిన 4 ఎంపీలు కూడా వ్యతిరేకంగా ఓటేశారు. ఇది ఆంధ్రాలో పబ్లిక్ తేల్చుకోవాల్సిన సందర్భం అన్నమాట.